ఇక వెరికోస్ వీన్స్ నుండి విముక్తి పొందండి. ఎవిస్ వాస్కులర్ సెంటర్ ఇప్పుడు మన KPHP లో గ్రాండ్ ఓపెనింగ్ ఏప్రిల్ 4వ తేదీన. నమస్కారం వంశీ గారు. నమస్కారం. జనరల్గా చిన్నపిల్లలు మనం చూస్తే అండి అబద్ధాలు ఆడతారనేటువంటి విషయం అవును, అంటే మనకు తెలిసిపోతూనే ఉంటుంది. కానీ వాళ్ళకి ఆ సెన్స్ ఎలా డెవలప్ అవుతుంది, పేరెంట్స్ అది గమనించిన తర్వాత దాన్ని ఎలా మాన్పించాలి? ఇది చాలా సెన్సిటివ్ టాపిక్ సార్. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా తెలుస్తుంటుంది, చిన్నపిల్లలు అబద్ధాలు ఆడుతున్నారని తెలుసు. అట్లానే పేరెంట్స్ కొట్టలేరు, అట్లానే ఎలా మార్పించాలో కూడా వాళ్ళకి తెలియదు. అంటే అబద్ధాలు చెప్పకుండా ఎలా చేయాలి. కాబట్టి నేనేమంటా అంటే ఇది చాలా సెన్సిటివ్ టాపిక్. దీన్ని డీల్ చేయాలంటే కొంచెం, అందుకే పేరెంటింగ్ అనేది ఒక బాధ్యత, దాంతోపాటు ఒక ఆర్ట్ కూడా పేరెంటింగ్ అనేది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ పేరెంటింగ్ అనే ఆర్ట్ నేర్చుకుంటే వీళ్ళని హ్యాండిల్ చేయడం ఈజీ అవుతుంది సార్. సో ఈ సందర్భంగా ఒక చిన్న యాక్టివిటీ సార్. పిల్లల బ్రెయిన్ అనేది, పిల్లల మనస్సు అనేది ఈ వైట్ పేపర్ లాంటి సార్. అంటే ఓవరాల్గా వాళ్ళ మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది, అలాగే ఎలాంటి నెగిటివ్గా ఉండదన్నమాట. వాళ్ళు ఏం నేర్పిస్తే అది నేర్చుకోవడానికి రెడీగా ఉంటారు. కానీ ఒక విషయం చూడండి సార్, అంటే చాలామంది పేరెంట్స్ ఈ చిన్న విషయమే కదా, అబద్ధాలు ఆడితే ఇంకా చిన్నపిల్లలు కదా, వాళ్ళకి ఇప్పుడు ఇంకేం తెలియదు, పెద్దగైనాక వాళ్ళకే మెచ్యూర్ వచ్చిన తర్వాత అర్థం చేసుకుంటారు లేండి అని పేరెంట్స్ ఏమన్నారు. కాకపోతే మనకు ఒక సామెత ఉంటుంది, మొక్కై వంగంది మానే వంగున అంటారు. అంటే చిన్నప్పుడు మనం వేసే ఆ ముద్ర ఉంటుంది కదా, వాళ్ళు అబద్ధాలు ఆడుతున్నప్పుడు మనం మాన్పించకపోతే పెద్దగైన తర్వాత వాళ్ళ మీద ఎఫెక్ట్ ఎలా ఉంటుంది అనేది చూడొచ్చు సార్. ఇప్పుడు చూడండి సార్, నా దగ్గర ఒక పెన్ ఉంది, ఇక్కడ ఒక టిష్యూ పేపర్ ఉంది. నేను కూడా ఒక చిన్నదే కదా, ఈ చిన్న అచ్చే కదా, దీని ద్వారా పెద్ద ఏం ఫరక్ పడుతుందిలే అనుకొని ఇట్లా పెట్టారు. కాకపోతే దీని ప్రభావము, అంటే ఇప్పుడు మన చిన్నతనంలో వేసిన ప్రభావం ఆ విద్యార్థి మీద, ఆ స్టూడెంట్ మీద ఎప్పటివరకు ఉంటుందంటే వాళ్ళ లైఫ్లో ప్రతి అంగంలో కూడా పడుతుంది సార్ దాని ఎఫెక్ట్. అంటే ప్రతి కోరంలో కూడా దాని ఎఫెక్ట్ ఉంటుంది. కాబట్టి ఏదైనా మిస్టేక్ జరిగినప్పుడు ఆ చిన్న తప్పే కదా అని మనం దాన్ని అక్కడే వదిలేయకుండా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ జీవితాంతం దాని ప్రభావం ఉంటుందనే విషయం గుర్తుపెట్టుకొని దాన్ని ముందే ఎండ్ చేసేలా ప్లాన్ చేసుకోవాలి పేరెంట్స్. కాబట్టి పిల్లలు ఎందుకు అబద్ధాలు చెప్తున్నారు, అసలు పేరెంట్స్ ఎలా మాన్పించాలనేది నేను కరెక్ట్గా ఒక 5 స్టెప్స్ చెప్తాను సార్. 5 పాయింట్స్. ఆ 5 పాయింట్స్ మీద ఫోకస్ చేస్తే వాళ్ళని ఆ అబద్ధాలు చెప్పే ఆ ప్రాబ్లం నుంచి మనం ఎలాగో ఓవర్కమ్ చేయొచ్చు. ఫస్ట్ వచ్చేసి, పేరెంట్స్ కొంతమంది అబద్ధాలు చెప్పినా లేదంటే ఏదైనా పని చేసినా కఠినమైన పనిష్మెంట్స్ ఇస్తుంటారు సార్ పిల్లలకి. ఇలా కఠినమైన పనిష్మెంట్స్ ఇవ్వడం వల్ల పిల్లలు భయపడిపోతారు. భయపడిపోయి ఆ కఠినమైన పనిష్మెంట్ను తప్పించుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళు అబద్ధాలు చెప్పడం స్టార్ట్ చేస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రతి పేరెంట్ కూడా పిల్లలకి కఠినమైన పనిష్మెంట్స్ ఇవ్వకుండా చిన్న చిన్న విషయాలు నేర్పించాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు ఈ పని చేయలేదు అనుకో, నేను అన్నం తినని రోజు, లేకుంటే నీ దగ్గర మాట్లాడను, ఇట్లాంటి చిన్న చిన్న పెట్టాలి. అంటే మరీ మాట్లాడకుండా ఉండాలని కాదు, కాకపోతే పిల్లల దగ్గర ఆ ఎమోషన్ బాండింగ్ అనేది బలంగా ఉంటే పిల్లలు అబద్ధాలు ఆడడానికి మీరంటే భయపడడం అనేది ఉండదు. సో నెక్స్ట్ వచ్చేసి పిల్లల ఎన్విరాన్మెంట్ సార్. పిల్లలు అబద్ధాలు ఆడుతున్నారంటే ఆ ఎన్విరాన్మెంట్ కూడా చాలా చాలా ముఖ్యమైనది. మనం ఒక మూవీలో చూసినట్లయితే మామూలుగా ఇంటికి చిట్టీలో వాళ్ళు వస్తుంటారు, వచ్చినప్పుడే ఆ డాడీ ఏం చెప్తారంటే, అరే చిట్టీలో మూర్తి వస్తున్నట్రా, నువ్వు వెంటనే డాడీ లేడని చెప్పమంటాడు పిల్లలకి. అయితే ఈ అబ్బాయికి అక్కడ చూడండి, ఎవరు అబద్ధం నేర్పించారు? పేరెంటే నేర్పించారు. మళ్ళీ పేరెంట్సే అబద్ధాలు ఆడకూడదని చెప్తారు, కానీ పేరెంట్సే ఎక్కడ నేర్పిస్తున్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఈ అబ్బాయి ఏం చెప్తాడు, బయటికి వెళ్ళి నాన్న ఇంట్లోనే ఉంటాడు, కాకపోతే ఇంట్లో లేడు అని చెప్తాడు. సేమ్ అలాగే వీడు కూడా అలా అని చేస్తాడు. ఇప్పుడు వీడికి మ్యారేజ్ అయిన తర్వాత వీడు కూడా వైఫ్ అండ్ హస్బెండ్ ఇంట్లోనే ఉంటారు, వాళ్ళ నాన్న వచ్చి అమ్మ బాబు ఉన్నాడా అంటే వీడు కూడా అదే కాపీ కొట్టేస్తాడు కదా, లేడు మామయ్య బయటికి వెళ్ళాడని చెప్తారు. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, అబద్ధాలకు పునాదులు మనం పేరెంట్స్ కూడా స్టార్ట్ చేస్తున్నారు. కాబట్టి ఫస్ట్ పిల్లల నుంచి ఏదన్నా రాకూడదు అంటే ఫస్ట్ అది పేరెంట్స్ చేయకుండా ఉండాలి. చూడండి సేమ్ అలే మరి పెద్దవాళ్ళు అట్లా పెద్దగా అయిన తర్వాత కూడా దాని ఎఫెక్ట్ ఉంటుంది కదా. మరి చిన్నపిల్లలు, మనం ఈ మధ్య ఒక సినిమాలో చూస్తే ఏమైనా స్కూల్కి వెళ్ళలేదని అడుగుతారు ఒక డాడీ వాళ్ళ బాబుని. అడిగితే మా మిస్ చనిపోయింది డాడీ అంటాడు. వాళ్ళ మమ్మీ మా మిస్ చనిపోయిందంటే వాళ్ళ డాడీ అంటాడు, అరే ఆ బేబీ కటింగ్ ఉంటే ఆ మిస్ ఏనా అంటే అప్పుడే వాళ్ళ మమ్మీ వచ్చి ఆ అమ్మాయిని ఒక టిప్ ఇచ్చి, అరే కాదు ఇప్పుడే ఆ మేడం ఫోన్ చేసింది, ఈ అమ్మాయి ఈరోజు స్కూల్కి ఎందుకు రాలని అడిగింది అని చెప్తుంది. అంటే అబద్ధాలు అనేది టీచర్ చనిపోయిందను ఇట్లాంటివి అబద్ధాలు చెప్తుంటారు వీళ్ళు. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరెంట్స్ గుర్తుపెట్టుకోవాలి, ఆ ఎన్విరాన్మెంట్లో చిన్న చిన్న తప్పులు కూడా పోనీలే అని చేయకుండా పిల్లల ముందు అలాంటి మిస్టేక్స్ జరగకుండా చూడాలి సార్. నెక్స్ట్ వచ్చేసి పేరెంట్స్ అర్థం చేసుకునే పేరెంట్స్ ఉండాలన్నమాట. అంటే కొంతమంది పిల్లలు డిప్రెషన్లో, బాధలో, అట్లాంటి సిచ్యువేషన్లో అబద్ధాలు ఎక్కువ వస్తుంటాయి. కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, పిల్లలు ఆడుకుంటున్నారు అనుకోండి,
అలా ఆడుకుంటున్న టైంలో ఒక ఇద్దరు పిల్లలు ఆడుకుంటుంటే ఒక గ్లాస్ కింద పడింది. పొరపాటున చూడకుండా గ్లాస్ కింద పడింది. అలా గ్లాస్ కింద పడినప్పుడు చాలామంది ఏం చేస్తారు, అరుస్తుంటారు. కళ్ళు కనిపించట్లేదా, ఒకసారి చెప్తే అర్థం కదా, ఆ గ్లాస్ కింద పడి పగిలిపోయి ఉంటుంది. అలాంటి టైంలో అర్థం చేసుకునే పేరెంట్స్ ఉండాలి ఫస్ట్. మనం ఆ సిచ్యువేషన్ను ఒకసారి అర్థం చేసుకొని, అయితే అక్కడ ఒక బాబు గ్లాస్ని పడేశారనుకోండి, దాన్ని మనం అర్థం చేసుకోవాలి. తను కావాలని పడేశాడా లేదనుకుంటే అనుకోకుండా పడిపోయిందా. ఇప్పుడు మనం అక్కడ సీరియస్ అయ్యామనుకోండి పేరెంట్గా, ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ మీద అబద్ధం చెప్పడం స్టార్ట్ చేస్తారు ఆ అబ్బాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాలి, ఆ సిచ్యువేషన్ని అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి కోపంగా ఉండే పేరెంట్స్ దగ్గర పిల్లలు అబద్ధాలు చెప్తారు సార్. ఎందుకంటే తను ఇంతకు ముందు జరిగిన సిచ్యువేషన్ను పిల్లలు దృష్టిలో పెట్టుకుంటారు. అంటే ఒకవేళ నాన్నకి ఏదైనా విషయం చెప్పినప్పుడు తను కోపంలో ఉన్నప్పుడు ఆ పిల్లల మీద రియాక్ట్ అయింది ఉంది కదా, అంటే తను కోపంగానో ఒక మాట అనడమో లేదంటే కొట్టడమో జరిగి ఉంటుంది. కాబట్టి కోపంగా ఉండే పేరెంట్స్ ఒకసారి ఆలోచన చేయాలి. మీరు కోపంగా ఉండడం వల్ల వాళ్ళు ఒక విషయాన్ని మీ దగ్గర చెప్పడానికి ఇబ్బంది పడి మీ నుంచి తప్పించుకోవడానికి, మీరు అనే మాటలను తప్పించుకోవడానికి, లేదంటే కోపంతో మీరు ఏమైనా కొడతారేమో అన్న భయంతో పిల్లలు మీ దగ్గర అబద్ధాలు చెప్తారు. కాబట్టి పిల్లల దగ్గర ఎంతగా వీలైతే అంతవరకు మీరు హ్యాపీగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఇంకా చూడండి, అదే ఎగ్జాంపుల్గా ఒకవేళ మీరు కోపంగా ఉంటే పిల్లలకి మార్క్ షీట్స్ ఇస్తారు. ఆ మార్క్ షీట్ ఇచ్చినప్పుడు మళ్ళీ మీకు చూపించి తను మళ్ళీ డాడీ ఏమంటారో అన్న భయంతో ఆ మార్క్ షీట్ కూడా చూపించకుండా చాలామంది ఫోర్జరీ సైన్ పెట్టి కూడా స్కూల్లో ఇచ్చేస్తారు. కాబట్టి దృష్టిలో పెట్టుకోవాలి, పిల్లల దగ్గర ఎంతగా వీలైతే అంత హ్యాపీగా ఉండడానికి ట్రై చేయాలి. కోపంగా ఉంటే ఆ సిచ్యువేషన్ని బట్టి ఉంటే సరిపోతుంది, కానీ ప్రతిసారి వాళ్ళ దగ్గర కోపంగా ఉంటే వాళ్ళు మీ నుంచి తప్పించుకోవడానికి అబద్ధాలు చెప్తారు. సో నెక్స్ట్ వచ్చేసి కొంతమంది పిల్లలు అబద్ధాలు అంటే తను ఏదో మిస్టేక్స్ చేస్తారు. అలా మిస్టేక్స్ చేసినా కూడా వాళ్ళు డేర్గా పేరెంట్స్ ముందు వచ్చి ఒప్పుకుంటారు సార్. అలాంటి పిల్లలు వచ్చినప్పుడు, అలాంటి డేర్గా ఒప్పుకున్నప్పుడు పేరెంట్ అర్థం చేసుకోవాలి. అంటే వాళ్ళు ఏదైతే చెప్తున్నారో ఆ సిచ్యువేషన్ని పూర్తిగా విన్న తర్వాత ఇలాంటి మిస్టేక్స్ మళ్ళొకసారి చేయకూడదని వాళ్ళ దగ్గర ఉండి చెప్పాలి. కానీ అరవడం, కొట్టడం లేదంటే తిట్టడం ఇలాంటి వర్డ్స్ యూజ్ చేస్తే వాళ్ళు మారరు, ఇంకా అబద్ధాలు పెంచుతారు. ఇప్పుడు చెప్పిన ఈ టిప్స్ పాటిస్తే వాళ్ళు అబద్ధాలు చెప్పకుండా చూడొచ్చు. ఇంకా ఎక్కువగా ఎఫెక్టివ్గా ఉండాలంటే, ఎమోషనల్గా ఉండాలంటే పిల్లలకి కథల రూపంలో కూడా కొన్ని విషయాలు చెప్పాలి సార్. ఇక్కడ చెప్పిన ఈ 5 పాయింట్స్తో పాటు పిల్లలకు కథలు, సన్నివేశాల రూపంలో కూడా అబద్ధాలు చెప్తే ఎలాంటి నష్టాలు ఉంటాయో కూడా చెప్పాలి సార్. సో అబద్ధాలు చెప్పడం వల్ల ఎలాంటి నష్టం జరుగుతుందో మనం ఒక కథ రూపంలో చెప్దాం సార్. ఒక ఫ్యామిలీ ఉండే అనమాట, ఒక 4 మెంబర్స్, అంటే వైఫ్ అండ్ హస్బెండ్, ఇద్దరు కొడుకులు. అయితే వీళ్ళకి ఒక గొర్రెల మంద ఉండింది సార్. అయితే ప్రతిరోజు కూడా ఆ ఇంటి యజమాని ఏం చేసేవాడంటే ఆ గొర్రెల మందని తీసుకొని ఆ ఊరు చివరిలో అడవి ప్రాంతంలోకి వెళ్ళి ఆ గొర్రెలు మేపుకొని ఇంటికి వచ్చేవాడు. అయితే ఒకరోజు ఆ యజమానికి పని ఉండడం వల్ల ఈ పని బాధ్యతల్ని వాళ్ళ కొడుకుకి అప్పగిస్తాడనమాట. అయితే ఆ యజమాని ఉన్నాడు కదా, అంటే ఆ పిల్లల తండ్రి, తను బయటికి వెళ్ళాడు. ఇప్పుడు ఈ గొర్రెల మందని తీసుకొని ఒక అబ్బాయి బయటికి వెళ్తాడు అనమాట. అంటే ఊరు చివరిలో అడవి ప్రాంతంలోకి వెళ్ళిపోతాడు. అయితే తను గొర్రెలు తీసుకొని వెళ్తాడు కదా, ఆ చుట్టుపక్కల అన్ని పంట పొలాలు ఉంటాయి అన్నమాట. దూరంగా ఎక్కువ మంది జనాలు ఏముండరు, జస్ట్ 5-6 మెంబర్స్ అట్లా ఉంటారనమాట. అయితే ఏమైందంటే ఈ అబ్బాయి ఏం చేస్తాడంటే అక్కడ గొర్రెల మందులు వేస్తున్నప్పుడు కొంచెం అబ్బాయి తుంటరి అబ్బాయి ఉంటాడు. ఆ అబ్బాయి ఏం చేస్తాడంటే అక్కడ ఏ జంతువు కూడా రాదు, కానీ ఈ అబ్బాయి పులొచ్చిందని గట్టిగా అరుస్తాడు. అరిచినప్పుడే ఆ చుట్టుపక్కల పంట పొలాల వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి దొరికిన కత్తి, చాకులు అన్నీ పట్టుకొని అక్కడికి వస్తారనమాట. అయితే అక్కడ చూస్తే ఆ అబ్బాయిని అడుగుతారు, అక్కడ చూస్తే ఏమీ ఉండదన్నమాట. అంటే ఇక్కడ ఆ అబ్బాయి అబద్ధం చెప్పాడు. ఆ అబ్బాయిని ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కొంచెం అన్ని ఎందుకు అబద్ధాలు చెప్పకూడదు అట్లా చెప్పి వెళ్ళిపోయారనమాట. సో సేమ్ మళ్ళీ ఇంటికి వస్తాడు. నెక్స్ట్ డే మళ్ళీ కూడా గొర్రెల్ని తీసుకొని మళ్ళీ ఈ అబ్బాయి వెళ్తాడనమాట. అలా వెళ్ళినప్పుడు కూడా సెకండ్ డే ఆ అబ్బాయి ఏం చేస్తాడంటే మళ్ళీ నిన్న అలాగో చేశాడు కదా, మళ్ళీ సేమ్ సెకండ్ డే కూడా ఆ అబ్బాయి ఎలాంటి జంతువు రాకున్నా కూడా గట్టిగా పులొచ్చింది అని అరిచారు. అయినా చుట్టుపక్కల ఉన్న జనాలు మళ్ళీ కూడా ఉరికొచ్చారనమాట, నిజంగానే వచ్చిందేమో అనుకొని. అక్కడ తీరా చూస్తే అక్కడ ఎలాంటి పులి ఉండదు. ఈ అబ్బాయి అబద్ధాలు చెప్తున్నాడని వాళ్ళకి అర్థమైపోయింది. కాబట్టి తను మళ్ళీ ఎవరి పనులకు వాళ్ళు వెళ్ళిపోయారు. తను కూడా ఇంటికి వచ్చేసాడు. కొంత పని ఉండడం వల్ల ఆ యజమాని కూడా మళ్ళీ ఇంటికి రాలేదు. థర్డ్ డే కూడా ఈ అబ్బాయికే పని పడింది అనమాట, మళ్ళీ ఆ గొర్రెల్ని తీసుకొని పోవడం. సో థర్డ్ డే ఏం చేసినంటే ఈ అబ్బాయి మళ్ళీ గొర్రెల్ని తీసుకొని వెళ్తాడు. వెళ్ళిన తర్వాత మళ్ళీ అట్లాగే కూర్చుంటారు, సేమ్ అదే పంట పొలాల మధ్యలోకి వెళ్ళిపోతాడు. తీరా అబ్బాయి ఆ రోజు నిజంగానే పులి వస్తుంది. ఈ అబ్బాయి గట్టిగా పులొచ్చింది అని అరిచినా కూడా 2 రోజులలో తను చేసిండు కదా, అంటే అబద్ధాలు ఆడిండు. అక్కడ వచ్చి చూస్తే ఎలాంటి పులి లేదు. కాబట్టి థర్డ్ డే తను గట్టిగా పులొచ్చింది అంటే కూడా ఎవరూ రాలేదు. నిజంగానే ఆ రోజు పులి వచ్చి తన మేకల మందని మొత్తాన్ని కూడా నాశనం చేసి వెళ్ళిపోయింది. అబద్ధాలు ఆడడం వల్ల మన సెల్ఫ్ రెస్పెక్ట్, సెల్ఫ్ ఇమేజ్ కోల్పోతారు. అలాగే గట్టిగా ఒకవేళ చూడండి ఆ పులి ఆ గొర్రెల మందని ఆ పులి వచ్చి ఆ గొర్రెల మందిని నాశనం చేసింది కదా, ఎంత ఆర్థికంగా నష్టపోయి ఉంటారు.
అదేవిధంగా మనం చూస్తే ప్రాణాలను కూడా కోల్పోతాయి ఒక అబద్ధం చెప్పడం వల్ల. కాబట్టి ప్రతి ఒక్కరు గుర్తుంచుకోండి, అబద్ధం చెప్పడం వల్ల అవతల వాళ్ళలో రెస్పెక్ట్ కోల్పోతాం. అలాగే ఇంకా చెప్పాలనుకుంటే ప్రాణాలను కూడా కోల్పోయే సిచ్యువేషన్స్ వస్తాయి. కాబట్టి అబద్ధం చిన్నదే కదా అని ఆపేయకండి. చిన్నగా ఉన్నప్పటి నుంచే దాన్ని మానుకునే ప్రయత్నం చేయండి. కష్టమైనా సరే అబద్ధాన్ని ఒప్పుకొని దాన్ని మరొకసారి రిపీట్ కాకుండా చూసుకుంటే సరిపోతుంది. వెరీ గుడ్ నరేష్ అండి. అండ్ చాలా వ్యాలిడ్ పాయింట్స్ కూడా మీరు చెప్పడం జరిగింది. యాక్టివిటీ కూడా చాలా బాగుంది. అంటే చిన్నప్పుడే ఏదన్నా మచ్చని అబద్ధం అనేటువంటి ఒక పేరుతోటి ఏదైనా చేస్తూ ఉంటే అది ఆటోమేటిక్గా పెద్ద అయిన తర్వాత కూడా కంటిన్యూ అవుతూ ఉంటుంది. వెరీ గుడ్ నాలెడ్జ్. థ్యాంక్ యూ సార్. అయితే చాలామంది చిన్నపిల్లలకి సంబంధించినటువంటి టీనేజ్ పిల్లల్లో కానివ్వండి, లేదంటే కొంచెం పెద్దవాళ్ళలో కానివ్వండి, పిల్లల విషయంకి వచ్చేటప్పటికి వాళ్ళల్లో అబ్నార్మాలిటీస్ పెరుగుతూ వస్తూ ఉన్నాయి. సో దాని నుంచి బయటపడటం కోసం అని చెప్పేసి మీలాంటి ఎక్స్పర్ట్స్ దగ్గర కౌన్సిలింగ్ కోసం అని చెప్పేసి వద్దాం అనుకున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే కొంతమందికి మెమరీ పవర్ తక్కువ ఉంటుంది, కొంతమందికి ఏమో పర్ఫార్మెన్స్ ఎలా ఇది చేసుకోవాలనేటువంటి దాని మీద, అకాడమిక్ పర్ఫార్మెన్స్ ఎలా బాగా చేసుకోవాలనే దాని మీద తెలుసుకోవాలనుకున్నటువంటి వాళ్ళు ఉంటారు. పిల్లలకి ఏ సమస్య వచ్చినా సరే సైకలాజికల్ ఇష్యూస్ మీలాంటి వాళ్ళని అప్రోచ్ అవుదాం అనుకున్నటువంటి వాళ్ళు ఉంటారు. మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ప్రాసెస్ ఏంటి? అపాయింట్మెంట్ తీసుకోవాలంటే? సార్ ఖచ్చితంగా. అంటే అపాయింట్మెంట్కి అయినా రావచ్చు, లేదనుకుంటే క్లాస్కి అటెండ్ అయ్యి స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవాలంటే కూడా అటెండ్ అవ్వచ్చు. ఇక్కడ స్క్రీన్ మీద కనబడే నెంబర్కి కాల్ చేసి, మా టీంకి కాల్ చేసి మిగతా డీటెయిల్స్ వాళ్ళు చెప్తారు సార్. క్లాసెస్ ఎప్పుడెప్పుడు ఉంటాయనే విషయం కూడా వాళ్ళు క్లియర్గా ఇన్ఫార్మ్ చేస్తారు. వాళ్ళ దగ్గర మాట్లాడవచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ వంశీ గారు. థ్యాంక్ యూ సార్. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక వంశీ గారి అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. అది కూడా మీ పిల్లలకు సంబంధించినటువంటి వాటిల్లో మీకు ఏదైనా సరే అండి, పిల్లలకి పర్టికులర్గా మీరు ఎదిగే కొద్దీ గమనించేటువంటి విషయాల్లో పర్ఫార్మెన్స్ వీక్గా ఉండటము, అబ్నార్మల్గా బిహేవ్ చేయటము, లేదంటే ఇంట్లో వాళ్ళ మీద చిరాకు పడటం, కోపం తెచ్చుకోవటం, అరవటం అలాంటివి ఏమైనా చేస్తూ ఉంటే, లేదు కొన్నిసార్లు బ్రెయిన్ పవర్ తగ్గుతూ వస్తుంది అనిపిస్తుంది మీకు, అంటే సరిగా గుర్తుపెట్టుకోలేకపోతున్నాడు, చిన్నప్పుడు పర్ఫార్మెన్స్ బాగుండేది ఇప్పుడు అంత బాగా లేదు అనుకునేటువంటి ఆలోచన వచ్చినా సరే, మీరు కనుక వంశీ గారిని మీట్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి, కౌన్సిలింగ్ తీసుకోవచ్చు. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. అండ్ మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేస్తే నేను వంశీ గారు దాన్ని వీడియో చేయడం జరుగుతుంది. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.